ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రాకికును, మరోనాడు నెయాపోలికిని, అక్కడ నుండి ఫిలిపికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతున్నదనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియ అను దైవభక్తి కలిగి ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో మనము ఒక అమూల్యమైన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పౌలు, శీల, తిమోతి వీరు త్రోయ విడిచి తిన్నగా సుముద్రకును, మరోనాడు నెయాపోలి అనే పట్టణాలకు, ఆ ప్రదేశాలకు వచ్చారు. సుమిత్రి అనేది ఒక దీవి, సముద్రములో ఒక భాగములో అది ఒక చిన్న దీవి అన్నమాట. ఆ దీవి పక్కనే ఫిలిపి పట్టణం కూడా ఉంది. సో మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము. మాసిదోనియా ప్రదేశం అంతా కూడాను ఈ ఐరోపా ఖండము ఆసియాలో ఒక భాగంలో ఉంది. అందుకే దేవుని ఆత్మ ఆసియాలోనికి వెళ్లకుండా ఐరోపాలో ప్రవేశించడానికి వారికి పురికొల్పి అద్భుత దర్శనము ద్వారా మాసిదోనియాకు తీసుకుని వచ్చి, మాసిదోనియా ఆ ప్రాంతంలో ఈ యొక్క ఫిలిప్పు అనేటటువంటి పట్టణము చాలా పెద్దది. అది రోమియుల యొక్క ప్రవాస స్థానము. అది వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే హెడ్ క్వార్టర్లా ఉంటుంది. అనేక మంది రోమియులు అక్కడ నివసిస్తున్నారు. ఈ యొక్క ఫిలిపి పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ ఎలాంటి యూదులకు సంబంధించిన సమాజ మందిరములు లేవు. అక్కడ యూదులు ఎవరు కూడాను లేరు. వారికి ఉన్నటువంటి వ్యవహార ప్రకారంగా, ఆచార ప్రకారంగా 10 మంది యూదులు ఉంటే అక్కడ ఒక చిన్న సమాజ మందిరం కట్టుకొని వారు వాక్యము ప్రబోధిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రము చదువుతూ ఉంటారు. కానీ ఫిలిపి పట్టణంలో ఒక 10 మంది కూడా యూదులు లేరు. ఈ రోమియులు, ఆయా పట్టణం నుంచి వచ్చినటువంటి ఆయా ప్రజలు మాత్రమే ఫిలిపి పట్టణంలో ఉండడం బట్టి అక్కడక్కడ నమ్ముకున్న యూదులు, అక్కడక్కడ ఉన్న యూదులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా నది తీరమున వెళ్ళి వారు ప్రార్థించుకునేవాళ్ళు. వారికి ఉన్నటువంటి ఆ భక్తి భావమును నది ఒడ్డున వెళ్ళి వారు ఆ ప్రార్థన, వారి యొక్క భక్తి విశ్వాసాన్ని బట్టి అక్కడ వారి కార్యక్రమాలను నిర్వహించేవారు. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతున్నదని అక్కడికి వచ్చి కూర్చుండి, అపోస్తలుడైన పౌలు ఇక్కడ విశ్రాంతి దినము అంటే శనివారము వారు గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతుందని అక్కడికి వారు వచ్చారు. ఈ అపోస్తలులు
తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ 10 మంది కనిపిస్తే అక్కడ వారికి ప్రభు గురించి చెప్పాలి, దేవుని గురించి వారికి నేర్పించాలని. ఫిలిప్పి పట్టణంలో ఆ గవిని దాటి ముందుకు వెళ్ళినప్పుడు సుమేత్రి అని దీవులు ఉన్నాయి కదా, ఆ నది ప్రక్కన కొంతమంది కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి సమాజ మందిరము లేదు. ఫిలిప్పి పట్టణంలో ఎక్కువ మంది యూదులు లేకపోవడం బట్టి అక్కడ సమాజ మందిరం కట్టడానికి వారికి వీలు పడల. రోమియుల యొక్క ఆధిపత్యంలో వారు జీవిస్తున్నారు కనుక ఆ నది ఒడ్డున ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని అపోస్తలులు ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో వారు కూడాను యూదుల ప్రార్థన స్థావరం అక్కడ ఉంది, వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు అని ఎప్పుడైతే పౌలు, శీల అలాగే తిమోతి విన్నారో, వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో భక్తి కలిగిన ప్రజలతో మాట్లాడాలి, స్వార్థ ప్రకటించాలన్న ఒక ధ్యేయము, ఒక ఆశయాలు కలిగినటువంటి వీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లూదియా అనేటటువంటి దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె చాలా ఆసక్తిపరురాలు, చాలా భయభక్తి కలిగినటువంటి స్త్రీ. వాస్తవానికి తనది ఫిలిప్పి పట్టణము కాదు, తనది తుయతైర పట్టణము. తుయతైర పట్టణములో ఈ ఊదా రంగు పొడి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. తుయతైర పట్టణములో ఊదరంగ పొడి తయారవుతుంది, ఉత్పాదన అక్కడ జరుగుతుంది. కనుక ఈమె ఆ తుయతైర పట్టణము నుండి ఫిలిప్పు పట్టణము ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి ఆ ఊదరంగు పొడి అమ్మడం అనేది తన వ్యాపారానికి ఉన్నటువంటి ఒక సోర్స్. కనుక ఆమె ఆ ఊదరంగు పొడి అమ్మడానికని వచ్చి ఫిలిప్పి పట్టణంలో ఆమె నివసిస్తుంది. ఆ దినము ఆ నది ఒడ్డున అనేక మంది భక్తి గలవారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కూడా వెళ్ళి కూర్చుంది. అద్భుతకరమైన విషయం ఏమిటంటే, అపోస్తుడైన పౌలు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఆయన దేవుని యొక్క సన్నిధి, ఆయన పరలోక రాజ్యపు మర్మము వివరించినప్పుడు ఈ లూదియా అనే స్త్రీ అది వింటూ తను కన్నీళ్లు పెట్టి ప్రభు తన మనసు తెరిచినందుకు పౌలు చెప్పిన ప్రతి మాటలు ఆమె లక్ష్యముంచుతుంది. పేతురు భక్తుడు ఒక సందర్భంలో తన పత్రికలో అంటాడు, దేవుని యొక్క వాక్యము అది దీపము లాంటిది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు లూదియా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచింది. పౌలు బోధిస్తున్న మాటలు ఆమె చాలా ఆసక్తిగా విన్నది. ఆ వింటున్న మాటలు ఆమె చాలా వరకు తన హృదయానికి అంగీకరించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా, ఎవరైనా సరే నా కొరకు తమ తలుపు తెరిచినలా, హృదయపు ద్వారము తెరిచినప్పుడు నేను వారి దగ్గరికి వచ్చి వారితో నివసిస్తానని ఈ లూదియా తన హృదయము తెరిచింది. దేవుని మాటల్లో లక్ష్యం ఉంచింది. అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయములో కొర్నేలి అని ఒక రోమియుడు కూడా, శతాధిపతి కూడా దేవుని వాక్యము ఆయన విశ్వసించినందుకు ప్రభు తనను దీవించడానికి ఇష్టపడి పేతురు భక్తులను రప్పించాలని ఆయన చెప్పిన మాటలు వింటుండగానే
పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని మహిమపరుస్తూ కైసరే ప్రాంతమంతటికి రక్షణకు కారకుడయ్యాడని, అనేక మందికి సువార్తకు కారకుడయ్యాడని, అలాగే రోమా పట్టణంలో కూడా కొర్నేలియు ద్వారా అనేక మంది పరివర్తనం చెందినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈరోజు ఈ వాక్య భాగంలో లూదియా మనస్సును దేవుడు తెరిచాడు. లూదియా మనస్సు తెరవబడినందున ఆమె పౌలు మాట యందు లక్ష్యముంచింది. తన కుటుంబము ఫిలిప్పీ పట్టణంలో ఉన్నందున వారు నమ్ముకొని వారు బాప్తిస్మము తీసుకున్నారు. ఆమె పౌలు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటుంది, అయ్యా, నేను గనుక మీ దృష్టికి దైనందిన బిడ్డ అయితే నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు గురించి బోధించి బాప్తిస్మం ఇవ్వండి అని ఆమె ఎప్పుడైతే బ్రతుమలాడుతుందో అపోస్తలుడు పౌలు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే ఈ ఫిలిప్పు ఈ ప్రాంతమంతా కూడాను ఐరోపా ప్రాంతానికి సంబంధించింది. ఆసియాకి ఐరోపా ఖండానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ దేవుడు అపోస్తలుడైన పౌలును ఈ ఐరోపా ప్రాంతానికి పంపించి అక్కడ నమ్ముకున్న ఒక్కొక్కరిని రక్షణనిస్తూ తన మహిమగల ఉన్నత నామం కొరకు వాని ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వసించిన ప్రతి ఒక్కరూ తన సాక్షులుగా తనకు మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచి తనతో పాటు ఉన్న వారు విశ్వాసముతో జీవించి బాప్తిస్మము తీసుకొని ఆ ఫిలిప్పీ ప్రాంతంలోనేమి ఐరోపా ప్రాంతంలో సువార్తకు కేంద్రంగా వారు జీవించారు. కనుక రండి, ఈ సమయంలో మనము లూదియా వలె మనసు తెరిచి విశ్వసించి, ఎక్కడైతే సంఘమే లేదు, యూదులే లేదు, అసలు ఎవరూ లేరు, అలాంటి ప్రదేశంలో మొట్టమొదటిగా లూదియా ప్రభును అంగీకరించి వారికి సువార్తకు చిగుర్లు పెట్టి ఫిలిప్పులో ఒక పట్టణము, ఆ పట్టణంలో ఒక సంఘము, తుయతైరలో సంఘము, ఐరోపా దేశంలో వందలాది సంఘాలకు ఆమె కారకురాలైంది. మనం విశ్వసించినప్పుడు మనము ఎదగాలి, ఫలించాలి. మన ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా మనము ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలి. రండి, తలనుంచుకొని అట్టి దీవెన ప్రభు మనకిచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని మేము పరిశీలిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. రండి, ఈ సమయంలో మమ్మల్ని దర్శించండి. ఐరోపా ప్రాంతానికి మీ సత్య సువార్త ఏ రీతిగా వచ్చినవో మేము ధ్యానించి ఉన్నాం. మా దీన జీవితంలో మేము నమ్మకం పెట్టుట ద్వారా మా ప్రాంతాలకు కూడా ఏ రీతిగా మీ మహోన్నతమైన పరిచర్య చేయగలమో అటు భాగ్యము మాకు దయచేసి అటు కృపలు మమ్మను నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.